ఆందోళనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారిపై లాఠీచార్జ్ చేసి కాళ్లు తలలు విరగ్గొట్టారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ దారుణానికి కారణమైన నిర్వాహకులు, అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నందుకు గాను దేశంలోని యువతకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 27న ఏఐసీసీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై అమానుష లాఠీ చార్జీలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీఎంలు పాల్గొనున్నట్లు తెలిపారు. Me saying it, this is the students of India saying it, that there are three non-negotiable demands. The first demand, pehli demand, is that the education minister, who is corrupt, incompetent, misaligned, has to be sacked. There is some talk going on. We get information these days from the government. There's some talk going on in Mr. Modi's cabinet that the solution is to move Mr. Dharmendra Pradhan from education to some other ministry. This is not acceptable to the students of India. It is not acceptable to anybody. The reason is Mr. Pradhan is a symbol of corruption and of what has happened to the future of India's children. He is a symbol of the destruction of the most valuable thing that this country has, which is our students and their future. And so there is going to be no conversation about Mr. Dharmendra Pradhan being moved here, moved there, put behind, forward, nothing. Mr. Dharmendra Pradhan has to be sacked, period. Second, show your leg. This young lady is injured. పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అటు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది, అటు విద్యార్థులపై లాఠీ చార్జీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ ఆరోపించడం మనం చూస్తున్నాం రాహుల్. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా జంతర్ మంతర్ వద్దకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పుడు దానికి ప్లాన్ చేస్తున్నారు? డీటెయిల్స్ సెట్. బ్రేకింగ్ అవుతుంది. లీడ్ పేపర్ లీక్, అదేవిధంగా విద్యార్థులపై అమానుష లాఠీ చార్జీకి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎల్లుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అధికారంలో ఉన్నటువంటి సీఎంలందరూ కూడా మంత్రులతో సహా అక్కడికి ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీకి రావాలని ఆదేశించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ మంత్రులు అదేవిధంగా పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మనం చూసాం, కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువతంతా పెద్ద ఎత్తున వేలాది మంది జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, పార్లమెంట్ దగ్గర ముట్టడి చేసినటువంటి పరిస్థితి గడిచిన 4-5 రోజులుగా చూస్తున్నాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున బాష్పవాయు ప్రయోగాలు జరగడం కానీ, అదేవిధంగా పోలీసుల లాఠీ చార్జ్ కావచ్చు, దీని ద్వారా చాలా మందికి గాయాలైనటువంటి నేపథ్యం కూడా ఉంది. అదే సమయంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఎంపీలుగా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా గాయపరిచేలాగా పెద్ద ఎత్తున పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ వల్లనే ఇదంతా జరిగింది అనేటువంటి నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఎల్లుండి 27వ తేదీ నాడు హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా కేరళలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు. మిగతా చోట్ల ఓవరాల్ గా అందరూ కూడా ఢిల్లీకి రావాలని కూడా తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. దీనికి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా కాసేపటి క్రితమే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది అమానుష లాఠీ చార్జీ, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ. విద్యార్థులతో పెట్టుకుంటే ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మనగలదు, ఏ మతం మనగలలేదు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు కూడా
చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం నుంచి సెక్రటరియట్ వరకు కూడా భారీ ర్యాలీని రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో కూడా నిరసన ర్యాలీ చేయాలని కూడా, కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయంత్రం ఈ ప్రోగ్రాం అయిపోవడం రేపు మార్నింగ్ అవర్స్ లో ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఢిల్లీకి వెళ్తారు. అక్కడ గాయపడ్డ వారితో పాటు అదేవిధంగా లాఠీ చార్జ్ కాళ్ళు విరిగినటువంటి వాళ్ళందరితో కూడా వీళ్ళు పరామర్శిస్తారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా వాళ్ళని పరామర్శించారు. వాళ్ళతో విద్యార్థులతో మమైకమై సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బట్ ఏదైతే కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి, మోడీ ప్రభుత్వం నుంచి ఆయనని గద్దెదించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ స్లోగన్ అయితే తీసుకుంది. మనం చూసాం గడిచిన 2 నెలల క్రితం నీట్ ఎగ్జామ్ దాదాపు 10 లక్షల మంది వరకు రాశారు ఎంట్రన్స్ టెస్ట్. దీంట్లో పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో పలువురు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి డబ్బు వృధా కావడంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు మళ్ళీసారి ప్రిపేర్ కావడం వల్ల చాలా ఆర్థికంగా కూడా విద్యార్థుల మీద వారి పేరెంట్స్ మీద దాని ప్రభావం ఉందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకుంది. గతంలో కూడా నిరసన చేపట్టింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు ఢిల్లీ మొత్తం కూడా వణికించినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు కూడా మొన్న 20 తేదీ నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ సంఖ్య కూడా గతంలో పోలిస్తే చాలా మెరుగ్గానే ఉంది కాబట్టి ఏమాత్రం వారిని నిరోధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పార్లమెంట్ సజావుగా జరగనీయకుండా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకటిగా నరేంద్ర మోడీ కూడా మొన్న రాత్రి ట్వీట్ చేయడంతో పాటు ఆయన ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఒక ఫాస్లా కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రం శాంతించని విద్యార్థులు రోడ్ల మీదకి ఇంకా వస్తూనే ఉన్నారు. ఢిల్లీకి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనుక అదే విషయాన్ని, అదే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎంచుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక నుంచి ఢిల్లీలో విద్యార్థులతో మమేకమై ఒక స్లోగన్ తో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా అదేవిధంగా కేరళ కాంగ్రెస్ అదేవిధంగా కర్ణాటక కాంగ్రెస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున సీఎంతో సహా మంత్రులందరూ కూడా ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో మరింత హీట్ ని పెట్టి పుట్టించే అవకాశం అయితే ఎల్లుండి కనిపిస్తుంది. ఎల్లుండి సోమవారం నాడు మొత్తం ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలో పెద్ద కథం తొక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేందర్, ఎల్లుండి ఇంత పెద్ద భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే అక్కడ ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలిసిందే. ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది పోలీస్ దగ్గర నుంచి కానీ ఇతరత్ర అధికారుల దగ్గర నుంచి కానీ? జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే పోలీసులు హై టెన్షన్ గా మనం చూడాల్సి ఉంటుంది. ఎలాంటి నిరసన కార్యక్రమం చేయాలన్నా ఢిల్లీలో జంతర్ మంతర్ ని వేదికగా తీసుకుంటారు. మన దగ్గర ధర్నా చౌక్ ఏ రకంగా ఉంటుందో పార్లమెంట్ కు కూతవేటు దూరంలో అక్కడ జంతర్ మంతర్ ఉంటుంది. అక్కడ నిరసన చేయడానికి అదొక్కటి వేదిక. కానీ ఆ వేదికని ఈసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం ద్వారా మనం చూసినాం. గడిచిన విద్యార్థులందరూ కూడా గడిచిన 5-6 రోజుల నుంచి ఢిల్లీలో నీట్ బాధిత విద్యార్థులతో పాటు వారిని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇట్లా యువకులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన చేసిన నేపథ్యంలో మనం చూసాం. గడిచిన 2-3 రోజుల నుంచి లాఠీ చార్జ్ అయ్యాయి, చాలా మంది దెబ్బలు తగిలాయి, అటు మీడియా ప్రతినిధులు కూడా దెబ్బలు తగిలాయి. ఓవరాల్ గా జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కనుక వారికి అండగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున సీరియస్ గా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ, స్వయంగా ప్రియాంక గాంధీ కూడా, వీలైతే సోనియా గాంధీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నిరసన కార్యక్రమం చేయడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీనికి పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు బలగాన్ని అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ శృతి మించి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ ముట్టడికి కనుక వస్తే, ఎందుకంటే సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అక్కడికి కనుక భారీ ఎత్తున పార్లమెంట్ ముట్టడి కనుక వచ్చినా లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కనుక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ అందులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతల్ని కలిసి వెళ్తున్నారు. మీరు విద్యార్థుల తరఫున మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ మేము
సావధానంగా వింటున్నాము. ఖచ్చితంగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ ని లాగా ఇతర ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ కేంద్ర స్థాయిలో అలాంటి వాటిని మేము మరింత సమర్థవంతంగా చేస్తామనేటువంటి హామీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకడట్లేదు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దానికి ఒక్కటే పరిష్కారం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇది ఎల్లుండి ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర.